గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వచ్చేసాడు. మన చియాన్ విక్రమ్ అన్న లేటెస్ట్ మూవీ అయిన తంగ సార్ ఏంటి సార్ అది? తంగాళన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్లోకి వెళ్లే ముందు అంటే నేను తిట్టాలని కాదు, కానీ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఫేమస్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి అడుక్కోలేకపోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అయితే ట్రైలర్ ఓపెనింగ్లో మనకు ఒక ప్లేస్ చూపిస్తారు, అంటే లొకేషన్. ఈ లొకేషన్ నాకు చూడడానికి కళ్ళకి చాలా బాగుంది. అండ్ ఇది వాళ్ళ డివోషనల్ ప్లేస్ అనుకుంటా అండి. బ్లాక్ ప్యాంథర్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఒక 2 ట్రైబ్స్ ఫైట్ చేసుకుంటాయి, వార్ అనుకుంటా. అండ్ ఇందులో మన హీరో యొక్క ట్రైబే కొద్దిగా పవర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎవరో బ్రిటిష్ వాళ్ళు అనుకుంటా, బ్రిటిష్ లాంటి వాళ్ళతో అనుకుంటా, ట్రైబ్ కాదు. అండ్ ఇది మన హీరో యొక్క ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అదే మన హీరో ఫ్యామిలీ ఫోటో. అండ్ సెకండ్ ట్రైబ్, అండ్ ఈ బ్రాహ్మిన్స్ అనుకుంటా. అండ్ ఈ తెల్లోడు గురించి, మిగతా వాళ్ళందరి గురించి నేను తర్వాత చెప్తా. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది గుర్రాల మీద వస్తున్నారు, మిగతా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. కానీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కొద్దిగా అందరినీ గట్టిగా ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడి నుంచో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇంకొంతమంది ట్రైబ్స్తో కలెక్ట్ చేసుకొని ఏదో ఒక బొకడ కేజీఎఫ్ లాంటి ఒక బంగారు గన్ను ఒకటి ఎత్తుక్కుంటారనమాట. అప్పుడే ఈ తల్లోడు వీళ్ళందరి దగ్గరికి వచ్చి ఈ వీళ్ళు బ్రాహ్మణులే, ఎందుకంటే వీళ్ళకి నామం ఉంది. కానీ వీళ్ళకి నామం లేదు, ఎందుకంటే వీళ్ళు ట్రైబల్స్. కానీ బ్రాహ్మణులు, ట్రైబల్స్ ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారనుకుంటా. సో ఈ తెల్లోడు వచ్చి ఆఫర్ ఇస్తాడు ఆ తవ్వమని. అండ్ దాన్ని మన హీరో కూడా సహకరిస్తాడు, ఎందుకంటే మంచి ఆఫర్ మనం తప్ప ఎవరు చేయలేమని. అండ్ ఇక్కడ మీరు హీరో వేసుకున్న కాస్ట్యూమ్ చూసారా, ఇది ఎవరు వేసుకోలేదు, ఎందుకంటే ఇది ఈ దగ్గర నుంచి హీరో కొట్టుకొచ్చేసాడు. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే, హీరో వాళ్ళందరినీ ఒప్పించి అక్కడికి తీసుకెళ్ళి కొండలు, వానలు దాటి, అండ్ ఇక్కడ ఈ అవుట్పుట్ కొంచెం బాగా ఇస్తే సరిపోయింది, ఎందుకంటే ఇసుక అక్కడ ఆగిపోతుంది. సో వీళ్ళు అలాగోలాగా బంగారపు గన్ను కనిపెట్టేశారు. నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది, మీకు కూడా వచ్చింది అనుకుంటా. ఈ తెల్లోళ్ళకి బంగారపు గన్నులు దొరికితే వాళ్ళే కొంతమంది మనుషులను తెచ్చుకొని తవ్వేసుకోవచ్చు కదా, ఎందుకని ఇక్కడ ఉన్న ట్రైబల్స్ తోటి ఆఫర్ పెట్టుకుంటున్నారు అని అడిగితే, దానికి ఒక ఆన్సర్ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ బంగారపు గన్నులకు మనుషుల్ని తేవాలంటే ముందు వీళ్ళు బతికుండాలి కదా. ఎనీ హౌ రీజన్ వీళ్ళు సచ్చి ఊరుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఆ శవాల దగ్గర ఉన్న బట్టల్ని మన హీరో తీసుకుని ఆ మొక్క చెప్తూ ఉంటాడనమాట. అండ్ అక్కడ ఒక అమ్మాయి అరుస్తుంది, అక్కడ భూతాలు పిశాచాలు ఉన్నాయని నువ్వే చెప్పావు కదరా అని. సో ఏంటంటే ఆ భూతాలు పిశాచాలు వల్లే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చనిపోతారనమాట. అండ్ కష్టపడి అక్కడికి అన్నీ దాటుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో రకంగా చనిపోతూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ తగలబడిపోయిన సిటీనే చూస్తారు. అండ్ ఏం పట్టించుకొని మన తెల్లోడు కేజీఎఫ్లో సూర్యవర్ధన్కి బంగారం దొరికినప్పుడు ఎలా చూస్తాడో అలా చూస్తూ, సేమ్ అలాగే సూర్యవర్ధన్ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టినట్టు పెట్టి మొత్తం కేజీఎఫ్ రీమేక్ చూసినట్టు ఉంది. కానీ ఇక్కడ ఈ సెకండ్ ట్రైబ్ అనేవాడు చచ్చిపోయిన వాళ్ళు కొంతమందిని చూస్తాడు. అంటే ఇక్కడ పని చేస్తారు కదా, బంగారం ఫిల్టర్ చేస్తారు కదా, వాళ్ళే ఇక్కడ చచ్చిపోయారనమాట, కింద చూడొచ్చు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందిరా అని అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు హీరో ఆరతి అనే ఒక లేడీ పేరు చెప్తాడు. నేను ఒక యాంగిల్లో కేఏ పాల్లోనూ, ఒక యాంగిల్లో దీపికా పదుకొనేలా ఉంది. సో తన పేరు కేఏ పదుకొనే అని పెట్టుకుందాం. తన అసలు పేరు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అయితే తనని నేను ఓడిస్తాను అని చెప్పినప్పుడు హీరో చిన్నగా లీడర్ అవుతాడనమాట, చిన్న గ్యాంగ్ తయారవుద్ది. అండ్ ట్రైలర్లో ఒక చోట ఇలాగ అందరూ చుట్టుముట్టేస్తారు. ఎందుకురా అని అడిగితే ఈ షాట్ దగ్గర ఇక్కడ మన హీరో సేమ్ కాస్ట్యూమ్లో కనబడుతూ ఉంటాడనమాట. ఏంటంటే వాడు చెప్పడం వల్లే అందులో కొంతమంది చచ్చిపోయారు, అండ్ అది కూడా వీడి వల్లే అనుకొని వీడి చుట్టూరు కొంతమంది చుట్టుముట్టేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ హీరో అటు ఇటు ఏంటో కంగారుగా ఎతుకుతూ ఉంటారు, ఎందుకంటే వాడి వెనకాల మనుషులకు సంబంధించి ఉన్నారు కానీ మనుషులు లేరు. ఎందుకంటే ఈ కేఏ పదుకొని అందరినీ చంపేస్తుంది. అండ్ తను చంపడానికి వచ్చినాడు కొద్దిగా లీడర్ అయిపోతాడు, ఎందుకంటే మన హీరో గుర్రం ఎక్కుతాడు, అంటే లీడర్ టైప్. అండ్ ఈ బ్లాక్ ప్యాంథర్ గురించి అడిగాను కదా, ఇది కేఏ పదుకొని తనకు అడ్డొస్తున్నందుకు హీరో మీదకు వదులుతుంది అనమాట. అండ్ హీరో తనతో విరోచితంగా పోరాడతాడు. దానికి ప్రూఫే తన మొహం మీద ఉన్న దెబ్బ గట్టిగా తగులుతుంది.
అండ్ ఇక్కడ హీరోయిన్ ఏదో సంథింగ్ సుడిగుండం లాంటివి తయారు చేసేది, దాన్ని అడ్డుకొని మన హీరో లోపలికి వెళ్ళి తను కొడతాడు అండ్ తన పవర్ తగ్గిపోద్ది, అందుకనే సుడిగుండం విడిచిపోతుంది, విచ్ ఈస్ ఎ బెస్ట్ క్లియరెన్స్ హియర్. అండ్ ఆల్సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేఏ పదుకొనే ఎందుకని ఈ ప్లేస్ని కాపాడుతుంది. అండ్ ఆల్సో నాకు ఒక చిన్న డౌట్, ఈ హీరోకి ఆ కేఏ పదుకొనికి ఏదో లింక్ ఉంది, ఎందుకంటే ట్రైలర్ స్టార్టింగ్లో తను ఒక మాట అంటది, అదే కేఏ పదుకొనే అంటే ఐఎమ్ సారీ వాళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉంటుంది, అందుకే తన తలలో మాత్రం వినబడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అందుకనే తను ఒక్కడే కొడతాడు అండ్ వీడు చచ్చిపోతాడు అనుకున్న అదే గనంలో గోల్డ్ 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 అని, కానీ ఎలాగోలా బయటకు వచ్చేసాడు. సో నాకు ఇందులో నచ్చినవి లొకేషన్, విజువల్ సెట్టింగ్స్ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ బ్లా 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 సంథింగ్. కానీ మెయిన్ అయితే విక్రమ్ గారు, ఎందుకంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ నటిస్తుంది కాదు, అదే తన క్యారెక్టర్ అనుకుని నటించగలిగేది విక్రమ్ గారు మాత్రమే. ఏ డౌటా खत्म बाय बाय टाटा गुड बाय गया